జగన్ గారు తాను ఎమ్మెల్యేగా రిజైన్ చేసి, అప్పుడు జరిగే ఉప ఎన్నికలో భారతి గారిని పోటీలో దించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలెందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? మరి వార్తల్లో నిజమెంతుంది? దీనివల్ల జగన్‌కి ఏంటి లాభం అంటారు? వార్తలో నిజముందా లేదా తెలీదు యాక్చువల్‌గా. బట్ జగన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఇవాళ? ఎందుకంటే పార్టీ కంప్లీట్‌గా దెబ్బతినేసింది. ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే అసెంబ్లీకి వెళ్తున్నారు. ఒక నలుగురు పార్లమెంట్కి వెళ్తున్నారు. ఈ 11 మందిలో చంద్రబాబు ఎంతమందిని లాగేస్తాడు? మినిమం 5-6 మందిని అయితే లాగేసే అవకాశం ఉంది. ఆయనకైతే అవసరం లేదు, కానీ వస్తానన్నారు కాబట్టి నేను వద్దనలేనని అనొచ్చు. ఎందుకంటే చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏంటంటే పొలిటికల్గా జగన్ పార్టీని నేలమట్టం చేసేయాలి, జగన్ని జైలుకి పంపించేయాలి. సో అనేది చంద్రబాబుకు ఉంది. అందుకనే వాళ్ళు ప్రమాణ స్వీకారం వరకు కూడా వెయిట్ చేయకుండా కుంభకోణాలు మొదలుపెట్టారు. 4వ తేదీ జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వస్తే 5వ తేదీ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీస్ మీద దాడి చేసి ఆ డాక్యుమెంట్స్ అంతా తేవడం ఇవన్నీ చేశారు. 7వ తేదీ దాని ఎండి బెవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి హైదరాబాద్ ఇంటి మీద కూడా దాడి చేసి డాక్యుమెంట్స్ తీసుకున్నారు. అంటే క్లియర్గా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఆగడానికి కూడా అడగలేరు. వాళ్ళు ఇమీడియట్గా కదిపేసి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి జగన్ని జైలుకి పంపించాలని ఆతృతలు ఉన్నారు. ఇది జగన్ కూడా తెలుసు. అందుకనే జగన్ కూడా ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముందుగానే ఒక మాట చెప్పాడు, నేను చాలా కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాను, మళ్ళీ ఇంతకంటే ఎక్కువ కష్టాలు పెట్టడానికి మీరు ట్రై చేసినా కూడా నేను రెడీగా ఉన్నాను, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది కూడా చెప్పాడు. అంటే నన్ను కష్టాలు పెట్టబోతున్నారు, దానికి నేను సిద్ధమవుతున్నాను అనేది కూడా అతను ఇండికేషన్ ఇచ్చాడు క్లియర్గా. సో ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి? జగన్ అరెస్ట్ చేసి జైలుకి పోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. ఎందుకంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో రాదు తెలియదు. జగన్కి చంద్రబాబుకున్న, నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబుకు ఉండే సపోర్ట్ సిస్టమ్స్ అనేవి జగన్కి లేవు. అంటే కులం కావచ్చు, తర్వాత మీడియా కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్కి అంత ఎఫెక్టివ్గా లేవు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కూడా బాగానే కనిపిస్తాయి, కానీ అధికారంలో లేనప్పుడే ఈ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి నీకు పనికొస్తాయి. సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుందో మనకి కేసీఆర్ని కూడా చూస్తున్నాం. కేసీఆర్కి కూడా మీడియా లేదు, ఆయన కులం పెద్దగా అండగా ఉండే పరిస్థితి లేదు. సో ఆయనకు వ్యవస్థల్లో పట్టు లేదు. సో ఇదే జగన్ కూడా వర్తిస్తుంది. చంద్రబాబు ఒక్కడే దీనికి మినహాయింపు. మనకి చంద్రబాబు అధికారంలో లేకపోయినా కూడా జగన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగాడు. మినిమం ఫస్ట్ 2 ఏళ్ళు అయితే అసలు ఊపిరి తిరగని దాదాపు 300 పిటిషన్లు హైకోర్టులో వేసి కదలనివ్వలేదు జగన్ని. ఒక రకంగా అష్టదిగ్బంధనం చేశాడు. ఆ తర్వాత కూడా అతను వ్యవస్థలను ఎలా ఉపయోగించుకున్నాడు అనేది ఈ ఎన్నికల్లో కూడా మనం చూసాం. అందుకనే జగన్ మాట్లాడితే నేను పద్మవ్యూహం పన్నుతున్నారు, కానీ నేను అభిమన్యుడు కాదు అర్జునుడు అని చెప్పుకున్నాడు. కానీ అతను అభిమన్యుడి కంటే ఘోరం అని నిరూపించుకున్నాడు. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కున్నాడు ఖచ్చితంగా. సో ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జగన్ తన జీవితంలో ఎదుర్కోనంత ఇబ్బందుల్ని, ఎదుర్కోలేని కష్టాలని ఇప్పుడు ఎదుర్కోబడుతుంది. ఇది క్రైసిస్ సిచ్యువేషన్. మామూలుగా క్రైసిస్ సిచ్యువేషన్లో నిలబడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది నీకు అధికారం ఉన్నప్పుడు బాగున్నప్పుడు అందరూ వస్తుంటారు, కానీ నీ క్రైసిస్లో ఎవడు వస్తాడనేవాడే నిజమైన ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే శ్రేయోభిలాషి కావచ్చు. నీకు ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అప్పుడు నీతో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. క్యారెక్టరైజేషన్కి ఒక డిఫరెన్స్ చూపిస్తాడు రాబర్ట్ మెకే అనే ఒక రైటరు, స్క్రీన్ ప్లే రైటర్. అదేంటంటే క్యారెక్టరైజేషన్ అంటే మన హావభావాలు కావచ్చు, మేనరిజం కావచ్చు, మనం మాట్లాడే పద్ధతి, ఇవన్నీ క్యారెక్టరైజేషన్. క్యారెక్టర్ అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది క్యారెక్టర్. సో అందుకనే సినిమా స్క్రిప్ట్లో క్యారెక్టర్కి సంబంధించి ప్రెజర్ సిచ్యువేషన్స్ బిల్డప్ చేయాలని చెప్తారు. ఎందుకంటే అప్పుడే నీకు అసలు క్యారెక్టర్ బయటపడేది. సో రోజు మనతో కూడా ఫ్రెండ్ ఉంటాడు, మనతో కూడా టీ తాగుతాడు, కాఫీ తాగుతాడు, మందు కొడతాడు, బాగా సరదాగానే ఉంటాడు. కానీ మనకు ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతను ఉంటాడా లేదా అనేది అతని రియల్ క్యారెక్టర్ తెలుస్తుంది. అలాగా జగన్ ఇప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ సిచ్యువేషన్లో తను ఏం చేయాలి? ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. వీడు ప్రమాణ స్వీకారం చేసిన వితిన్ 1 మంత్ లోపలే జైలుకి పంపించే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే మద్యం కుంభకోణాన్ని ఆల్రెడీ చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ డాక్యుమెంట్లు అంతా కలెక్ట్ చేశారు. ఆల్రెడీ మీడియాలో దాని మీద కథనాలు స్టార్ట్ అయినాయి. సో ఆల్రెడీ మన పురంధేశ్వరి దగ్గర ఫైల్స్ ఉన్నాయి. ఆమె హోమ్ మినిస్ట్రీకి ఆల్రెడీ పెట్టింది. సో క్లియర్గా చేసే అవకాశం ఉంది. కాకపోతే సెంటర్ వైపు నుంచి జగన్ని ఎంత వేధిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకి. ఎందుకంటే సెంటర్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనేది ఒక రకంగా సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి జగన్ని వేధిస్తే ఒక సమస్య, వేధించకపోతే ఒక సమస్య. వేధించకపోతే చంద్రబాబు కోపం రావచ్చు, వేధిస్తేమో జగన్ ఆ నలుగురు రేపొద్దున ఏమన్నా అవసరం రావచ్చు. ఆల్రెడీ జగన్కి 11 మంది రాజ్యసభలో ఉన్నారు. సో ఇలాంటి కండిషన్లో మోడీ ఏం చేస్తాడనేది చూడాలి. మోడీ ఏం చేసినా చేయకపోయినా చంద్రబాబు అయితే సైలెంట్గా ఉండడు. అతని దగ్గర సిఐడి ఉంది, ఏసీబీలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. కాబట్టి వితిన్ 1 month 2 months మ్యాక్సిమం జైలు పంపిస్తాడు. బెయిల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు, బయటికి ఎప్పుడు వస్తాడు. ఎట్లాగైతే జగన్ అయితే వరుసగా 6-7 కేసులు పెట్టాడో, చంద్రబాబు కూడా జగన్ మీద వరుసగా కుంభకోణాలు తవ్వి తీసుకుంటూ కేసులు పెట్టేస్తాడు. పెట్టేసినప్పుడు జగన్ ఈ కేసులోంచి బయటికి రాగలరా, అతనికి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ ఎంత మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇవన్నీ పరీక్షకు నిలబడాలి. అయితే ఇప్పుడు అన్నిటికంటే కూడా పార్టీని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇది జగన్ ముందున్న కర్తవ్యం. సో గతంలో జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కనీసం జగన్కి షర్మిల ఉంది, యాక్టివ్గా ఉంది, తర్వాత విజయమ్మ యాక్టివ్గా ఉంది. ఇప్పుడేమో షర్మిల కంప్లీట్ ఎనిమిలాగా అయిపోయింది. విజయమ్మ ఏమో ఇద్దరి వైపు లేకుండా తటస్థంగా ఉంటే తనకు బెటర్ అనుకుంటా ఉంది. సో ఇటువంటి కండిషన్లు విజయమ్మ ఓన్ చేసుకొని మళ్ళీ వైసీపీని నేను ఉంటాను ముందు అని చేసే పరిస్థితి, ఆమె ఏజ్ కానీ ఆమెకున్న పరిమితులు కానీ దానికి పనికిరావు. సో అందుకని ఎవరైనా యంగ్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి, పనిచేసే విధంగా ఉండాలి. సో ఈ క్రమంలో జగన్ ఆలోచిస్తుండేది భారతిరెడ్డినే బెటరు. ఎందుకంటే తనైతే ఆల్రెడీ తనకు అన్నీ తెలుసు కాబట్టి, సో తనైతే గైడ్ చేయగలదు, పార్టీని నడపగలదు. సాక్షిని ఒకవేళ మూసేయడమా లేకపోతే ఎవరికైనా అప్పగించేయడమా చేసి ఈమెని ఫుల్ టైం రాజకీయాలకు తీసుకురావాలనేది జగన్ ఉద్దేశంగా చెబుతున్నారు. మోస్ట్ పాసిబుల్ కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో కూడా మనకు గుర్తుంటే తెలుగుదేశం మీడియా రోజు ఒక కథనం వచ్చేది, జగన్ త్వరలో జైలుకి పోతున్నాడు, త్వరలో జైలుకి పోతున్నాడు అని. సో అప్పుడు నిజంగానే చాలామంది మనకు చెప్పిన ఇదేంది కూడా ఏంటంటే, జగన్ జైలుకి పోతే భారతిరెడ్డిని సీఎంగా చేయాలని కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసుల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడంట భారతిరెడ్డికి అని కూడా అప్పుడు కథనాలు వచ్చాయి. సో అంటే ఒకవేళ తాను జైలుకి పోయినా మన లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీదేవిని ఎలాగ పెట్టాడో తను కూడా అలాగ భారతిరెడ్డిని పెట్టి వెళ్దామని. సో అప్పుడంటే కనీసం పవర్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఇవాళ భారతిరెడ్డిని పెట్టాలన్నా ఆమె ఎమ్మెల్యే కూడా కాదు. సో ఏం చేయాలి, తను జైలుకి వెళ్తే మళ్ళీ ఎలాగా అనుకున్నప్పుడు ఒక ఆప్షన్ ఏంటంటే పులివెందల్లో తాను రిజైన్ చేసి ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి అప్పుడు భారతిరెడ్డిని నిలబెట్టి గెలిపించుకుంటే అప్పుడు భారతిరెడ్డి జనంలో ఉండడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఏ హోదాతో రావాలి, జగన్ భారీగా మాత్రం రావాలి. దానికంటే కూడా ఆమెను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిపించుకోగలిగితే తనకు ఒక ఏర్పడుతుంది, ఒక పొజిషన్ ఏర్పడుతుంది, తనలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అట్లాగే క్యాడరు నాయకత్వం కూడా యాక్సెప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందని జగన్ ఆలోచించే పరిస్థితి ఉండొచ్చు. అయితే ఇప్పుడు జగన్ భారతిరెడ్డిని కాకుండా పార్టీలో ఇంకొకరికి ఏమన్నా అప్పగిస్తే ఎలా ఉంటుందని చూసినప్పుడు అది అందరూ ఆమోదించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఇస్తే విజయసాయిరెడ్డి యాంటీ వర్గం వైసీపీలో ఉంటుంది. సో లేదా బొత్సకి ఇస్తే ఇంకొకరు గొడవ చేస్తారు. సో అందరినీ కలుపుకుపోయే పరిస్థితి కష్టం. అందుకని భారతిరెడ్డిని పెడితే, భారతిరెడ్డి అంటే జస్ట్ లైక్ జగన్ ఫ్రంట్ ఎండ్ అంతే. కాబట్టి జగన్ జైల్లో నుంచి గైడ్ చేయొచ్చు, భారతిరెడ్డి ఇంటర్న్ పార్టీని గైడ్ చేస్తుంది. రాబోయే కాలంలో ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది, తర్వాత మళ్ళీ లోకల్ ఎలక్షన్లు రకరకాలు ఇవి వస్తాయి, దానంతా కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి భారతిరెడ్డి ఉంటే విమెన్ కాబట్టి వీళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఉండరు అనేది ఒక అభిప్రాయం. అయితే భారతిరెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని కేసుల్లో ఆల్రెడీ అక్రమాస్తుల కేసులో ఉంది, ఇంకొన్ని కేసుల్లో భారతిరెడ్డిని కూడా వీళ్ళు ఇరికిచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ భారతిరెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉందని కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. సో ఇటువంటి ఒకవేళ భారతిరెడ్డి కూడా జైలుకి పోవాల్సి వస్తే మాత్రం వెరీ వెరీ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే షర్మిల లేదు, విజయం వస్తుందో రాదో, నిలబడుతుందో లేదో తెలియదు. అప్పుడు అనివార్యంగా ఎవరికొవరికి అప్పగించాలి.